హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. ఒకప్పుడు సినిమా అంటే జస్ట్ సినిమా తీసేవారు, ఎప్పుడు తీసేవారో కూడా తెలియదు. థియేటర్స్లో చూసే వరకు సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, బాగుందా, బాలేదా అన్న విషయం కూడా తెలిసేది కాదు. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆడియో రిలీజ్ అని చెప్పి పాటల్ని మొదట రిలీజ్ చేసి సినిమా రిలీజ్ ముందు ఒక ట్రైలర్ని రిలీజ్ చేయడం, తర్వాత సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యేది. చూసేవారు బాగుంటే బాగుంది, లేదంటే బాలేదంటే బాలేదని చెప్పి ఒక జెన్యూన్ రివ్యూ వచ్చేసేది. మళ్ళీ ఇంకొంతకాలం తర్వాత ఈ ఆడియో రిలీజ్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఒకటి చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేది. అప్పుడు కూడా ఒక జెన్యూన్ రివ్యూ అయితే బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు సినిమా ప్రజెంట్ చేసే విధానం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయింది మొదలు ఏ డేట్లో స్టార్ట్ అయిందో అనౌన్స్ చేస్తున్నారు. తర్వాత ఆ సినిమాలో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ గురించి రిలీజ్ చేయడం జరుగుతోంది స్లోగా. దాని తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ అంటున్నారు, గ్లిమ్స్ అంటున్నారు, టీజర్ అంటున్నారు, ట్రైలర్ అంటున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్, సక్సెస్ మీట్. అంటే సినిమా రిలీజ్ అయిపోయాక సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా సక్సెస్ మీట్ అనేది కామన్గా పెట్టేసుకోవడం జరుగుతోంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్, 1 వీక్ కలెక్షన్స్, 1 మంత్ కలెక్షన్స్ అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయిపోయి థియేటర్స్లో వచ్చేసాక కూడా ఈ ప్యాటర్న్ అనేది కొనసాగుతుంది, ముఖ్యంగా పెద్ద సినిమాలకు మనం చూసుకుంటే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, అంతకు ముందు అంటే గతంలో ప్యాటర్న్లో ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదంటే, సినిమా వచ్చేది మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంటే ఆడియో రిలీజ్ చేసేవారు, థియేటర్స్లో వచ్చేది, నచ్చిన హీరో నచ్చిన యాక్టర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేవారు, వచ్చి జెన్యూన్ రివ్యూ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా రివ్యూస్ విషయం మనం పక్కన పెడితే, రివ్యూస్ ఎలా జరుగుతున్నాయా, పారదర్శకంగా జరుగుతున్నాయా లేదంటే వన్ సైడెడ్గా జరుగుతున్నాయా అనేది మనం పక్కన పెట్టద్దాం. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అది మనం పక్కన పెట్టేస్తే, ఒకప్పుడు ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళినప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్ళేవాడు. ఒకటి, సినిమా బాగుంటుందని వెళ్తారు ఎవరైనా సరే. ఒకవేళ సినిమా బాగోకపోతే కాస్త డిసప్పాయింట్ అయి వచ్చేవాడు. ఒకవేళ సినిమా ఎలాంటి అంచనా లేకపోవడంతో కొంచెం బాగున్నా ఓకే బాగుంది, మనం ఇంత డబ్బులు పెట్టినందుకు సినిమా వెళ్ళి ఎంజాయ్ చేసాం అన్న ఒక వ్యూలో బయటకు వచ్చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇంత హంగామా చేయడం వల్ల ఆల్రెడీ ప్రేక్షకుడి మైండ్లో ఒకటి సెట్ చేసేస్తున్నారు. అంటే సినిమా సూపర్గా ఉండబోతోంది అని ఒక అంచనాని సెట్ చేయడం వల్ల సినిమా రిలీజ్ రోజు ప్రేక్షకుడు చూడడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా కొన్ని అంచనాలను పెట్టుకొని వెళ్ళడం, ఆ అంచనాన్ని సినిమా అందుకోలేనప్పుడు సినిమా బాగున్నా సరే రివ్యూస్ వచ్చేటప్పటికి నెగిటివ్ రివ్యూస్ వస్తున్న పరిస్థితి. అయితే తాజాగా రాబిన్ హుడ్ విషయంలో కూడా అదే జరిగిందని మనం చెప్పొచ్చు. ఈ సినిమా నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కాబోతోంది అని చెప్పడం, లేదంటే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ని పెట్టి ప్రచారం చేపించడం, ఆయన క్యారెక్టర్ ఇందులో అద్భుతంగా ఉండబోతోందని చెప్పడం, ఈ విధంగా ప్రచారం అయితే చేశారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక డేవిడ్ వార్నర్కి ఒక డ్రగ్ డీలర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ సినిమాని ఏ విధంగా మలుపు తిప్పే క్యారెక్టర్ కాదు, అంత కీలకమైన పాత్ర కాదు. జస్ట్ డేవిడ్ వార్నర్ 2 నిమిషాల 50 సెకండ్లు మాత్రమే సినిమాలో కనిపిస్తారు. అలా కనిపిస్తారు, ఇలా వెళ్తారు, ఎందుకు వచ్చారో తెలీదు, ఎందుకు వెళతారో తెలీదు. అలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆయనతో ప్రమోషన్స్ చేపించి సినిమా ప్రమోషన్స్ భారీగా చేపించారు. ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చేసి ప్రేక్షకుడు వెళ్ళి చూసేటప్పటికి ఆల్రెడీ ఏవైతే అంచనాలను సెట్ చేశారో ఆ అంచనాలు ఏమాత్రం రాబిన్ హుడ్ అందుకోలేకపోయింది. అంటే ఇలాంటి అంచనాలను సెట్ చేయకపోతే కనీసం యావరేజ్ ఆడే సినిమా అయినా కూడా అంచనాలను సెట్ చేయడం వల్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.